హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. కూతుళ్ళు లేకపోయినా నా కోడళ్ళే కూతుళ్ళు అనుకుంటున్నా నాకు మీరు పడుతున్న బాధలేంటో తెలుస్తూ ఉన్నా కూడా వాటిని పరిష్కార మార్గం ఏంటో అర్థం కాక అయోమయంలో పడిపోతూ ఉన్నానమ్మా. ఈ విషయంలో నేనేం చేయగలను అని ఆమె మనసులో అనుకుంటూ మెల్లిగా సుకన్యని జోకొడుతూ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అలా 2 నిమిషాలు ఆమె రిలాక్స్ అయ్యిందో లేదో ఎవరో పెద్దగా డోర్ వేసిన సౌండ్ వినిపించి అదిరిపడి కళ్ళు తెరిచి కంగారుగా సుకన్య వైపు చూసింది. ఆమె చాలా ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది. దాంతో కొంచెం రిలాక్స్ అయిన ఆమెకి ఎవరో మెట్ల నుంచి ఫాస్ట్‌గా దిగుతున్నట్లు అనిపించడంతో అటువైపు చూసిన మహాలక్ష్మికి చాలా కోపంగా కిందకి దిగి, అక్కడ అసలు ఒక మనిషి ఉంది అన్న ధ్యాస కూడా లేకుండా సీరియస్‌గా బయటకు వెళ్ళిపోతూ కనిపించాడు రవీంద్ర. అది చూసి ఇప్పటి వరకు ఒక కోడలు కన్నీరు చూసి బాధపడ్డాను. ఇప్పుడు మరో కోడలు కన్నీళ్లు చూసి ఇంకా బాధపడాలనుకుంటా. అసలు నా పెంపకంలో పెరిగిన నా కొడుకులేనా వీళ్ళు? ఎందుకు వీళ్ళకి అంత పద్ధతిగా పెంచినా కూడా ఇలా తయారయ్యారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ఇది నా పెంపక లోపమా? లేక ఇంకా వేరే ఏమైనా కారణం ఉందా? అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది మహాలక్ష్మి. గట్టిగా వేసిన డోర్ సౌండ్ వినిపించడంతోటే తన గది దాటి బయటికి వచ్చిన వినూత్న కూడా సీరియస్‌గా మొహం పెట్టుకుని రవీంద్ర బయటకు వెళ్ళిపోవడం, మహాలక్ష్మి అతని వైపు చూసి ఆలోచించడం గమనిస్తూనే ఉంది. ఏదో అనుమానం రావడంతో మెల్లిగా గీతిక గది దగ్గరికి వెళ్లి చిన్నగా తెరిచి ఉన్న ఆ డోర్ సందులోంచి లోపలికి చూస్తూ ఉంది ఆమె. లోపల మంచం మీద బోర్లా పడుకొని ఏడుస్తూ ఉన్న గీతిక ఆమెకి కనిపించింది. ఎందుకక్క? ఎందుకు అక్క అలా ఏడుస్తుంది? అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా, అప్పుడే గది నుండి బయటకు వచ్చిన అర్జున్ అది చూసి, ఆమె దగ్గరికి వెళ్ళి, "ఏంటి? ఏం చేస్తున్నావిక్కడ?" అంటూ కొంచెం ఆమెని పక్కకు తీసుకువెళ్ళి అడిగాడు. "ఏమో కన్నా! ఏమీ అర్థం కావట్లేదు. అసలు మీ అన్నలకి ఏమైంది? ఎందుకు తన భార్యలతో సంతోషంగా ఉండట్లేదు? సుకన్య కంటే ప్రదీప్ బావగారికి ఇష్టం లేదు. కాబట్టి అలా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు. మరి రవీంద్ర బావగారు, మహేంద్ర బావగారు కూడా ఎందుకు ఇలా తయారయ్యారు?" అంటూ అడిగింది వినూత్న. "ఆ విషయం నన్నడిగితే నేనేం చెప్తాను? వెళ్లి వాళ్ళని అడుగు. క్లియర్‌గా చెప్తారు" అన్నాడు అర్జున్. ఆ మాటతో సీరియస్‌గా అతన్ని చూస్తూ, "అడగాలి. అడిగితేనే వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో తెలుస్తుంది. కానీ ఆ అడగవలసింది నేను కాదు, తమరు" అంది వినూత్న. "ఏయ్! పిచ్చా నీకు? వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవో వాళ్ళకున్నాయి. వాటిని వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. మధ్యలో మనం దూరవలసిన అవసరం లేదు. పైగా పొద్దున్న మనం బయటకు వెళ్ళాక ప్రియాంక వదిన వాళ్ళ నాన్నగారు వచ్చి ఇంట్లో చాలా పెద్ద రచ్చే చేశారట. అప్పుడు అమ్మ కూడా ఇంట్లో లేకపోవడంతో ఆ విషయం అమ్మకి తెలియలేదు. అతను అన్న మాటలకి నాన్నగారు ఇంకా అన్నయ్య కూడా చాలా బాధపడుతున్నారు అని తెలిసింది. ఇప్పుడు ఆ విషయంలో మనం కలగజేసుకుంటే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. కొంచెం విసుగ్గా అన్నాడు అర్జున్. అలా అంటావేంటి కన్నా? అయినా వాళ్ళ ఫ్యామిలీ వేరు, మన ఫ్యామిలీ వేరు ఏమీ కాదు కదా! మనమంతా ఒకటే ఫ్యామిలీ. మధ్యాహ్నమే కదా సుకన్యకకి మాటిచ్చావు నువ్వు. అప్పుడే ఇచ్చిన ఆ మాట గురించి మర్చిపోయావా ఏంటి? అంటూ గుర్తు చేసింది వినూత్న. ఆ మాటతో ఆలోచనలో పడి మర్చిపోలేదు. కానీ ప్రదీప్‌ని ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. వాడు కొంచెం మూడిస్ట్. వాడి పర్సనల్ విషయాల్లో ఎవరైనా జోక్యం కలిగించుకుంటే వాడికి అస్సలు నచ్చదు అంటూ చెప్పాడు అర్జున్. పర్సనల్ విషయాల్లో కలుగజేసుకుంటే నచ్చదేమో, కానీ మనసులో పడుతున్న బాధని అడిగి తెలుసుకుంటే నచ్చుతుంది కదా! అంది వినూత్న. ఆమె వైపు వింతగా చూస్తూ, "ప్లీజ్ కొంచెం తెలుగులో మాట్లాడవే. నీ దిక్కుమాలిన ఆ భాష అర్థం కాక చచ్చిపోతున్నానిక్కడ" అన్నాడు అర్జున్. నమిలి మింగేసేలా అతన్ని చూస్తూ, "మీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళున్నారే, అచ్చమైన తెలుగుకి కూడా అర్థమేంటో మీకీ జన్మలో తెలీదు" అని విసుక్కుంటూ, ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో జరిగిన విషయం వాళ్ళ పర్సనల్ అవ్వచ్చు. కానీ దానివల్ల వాళ్ళు బాధపడడం, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టడం మాత్రం పర్సనల్ విషయం కాదు. అయినా వాళ్ళిద్దరి మధ్యన విభేదం అనే చిన్న గీత వస్తే దాన్ని చెరపడానికి ఎరేజర్ లాగా
కుటుంబ సభ్యులు ప్రయత్నించవచ్చు, తప్పేమీ లేదు. కాబట్టి మనం ఆ ఎరేజర్‌లా మారి ఆ ప్రయత్నం చేద్దాం అంది వినూత్న. దాంతో తల కొట్టుకుంటూ, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికన్నా ఇంతకు ముందు చెప్పిందే కొంచెం అర్థమైనట్లుంది తెలుసా? అన్నాడు అర్జున్. అతను అలా అనడంతో, "హబ్బా! నీకు ఎలా అర్థమయ్యేలా ఎలా చెప్పాలిరా మగడా" అని ఇరిటేటింగ్‌గా ఫీలవుతూ, "హా! నువ్వు అర్జెంట్‌గా ఒక పని చెయ్యి" అంది వినూత్న. పెళ్ళామయ్యాక దీనికి ఆర్డర్‌లు వేయడం బాగా ఎక్కువైపోయింది అని మనసులో అనుకుని, "సర్లే చెప్పు చాపు. టైముంటే చేస్తాను" అన్నాడు అర్జున్. అర్జెంట్‌గా మీ అన్నదమ్ములు అయిన శ్రీ, మహేందర్, వీరేంద్ర, ప్రదీప్ అయిన ఈ ముగ్గురితో సిట్టింగ్ ఏర్పాటు చేయి అంటూ చెప్పింది వినూత్న. కొంచెం ఖర్చవుతుంది అన్నాడు అర్జున్. పర్వాలేదు. కార్డ్‌లో లిమిట్ 5,00,000 వరకు ఉంటుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవచ్చు అంది వినూత్న. ఓహ్! ఈ బొక్క కూడా నాకేనా? అది సరే కానీ కంపెనీకి నువ్వు కానీ వస్తావేంటి? అంటూ అడిగాడు అర్జున్. చంపేసేలా అతన్ని చూస్తుంది వినూత్న. ఆ చూపుకి కొంచెం భయపడి, వద్దులే అన్నయ్యలుంటారు కదా! అంత బాగోదు. ఆ వేస్ట్ ఫెలోని తీసుకువెళ్తాలే కానీ, సిట్టింగ్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత ఏం చేయాలి? అడిగాడు అర్జున్. మెల్లిగా వాళ్ళని మాటల్లో పెట్టి, వాళ్ళ మనసులో ఉన్న మాటను తెలుసుకోవాలి. వాళ్ళకి వాళ్ళ భార్యలంటే ఎందుకు పడదో ముందు మనకి తెలిస్తే, ఆ తర్వాత ఏం చేయాలో అన్నది మనం ఆలోచించవచ్చు అంది వినూత్న. దాంతో 2 నిమిషాలు ఆలోచించి, మట్టి బుర్రే కానీ, ఈరోజు కొంచెం మంచిగానే ఆలోచించింది. సర్లే రేపు ఈవినింగ్ సెట్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఫుల్‌గా రెస్ట్ తీసుకో అన్నాడు అర్జున్. రెస్టా? ఎందుకు? నేనేమి అంత అలసిపోలేదులే. అంతసేపు రెస్ట్ తీసుకోవడానికి అని వినూత్న అనడంతో, నేను రెస్ట్ తీసుకోమన్నది అలిసిపోయావు అని కాదు పాప. అలసిపోయే పనులు ముందు ముందు ఉన్నాయి. అవి చెయ్యాలి అంటే ముందు కొంచెం నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తున్నా అన్నాడు అర్జున్. అలిసిపోయే పనులా? ఏంటవి? అయోమయంగా అడిగింది వినూత్న. కొత్తగా పెళ్ళైన జంటకి ఇంకా ఏముంటాయి? అంటూ ఆమె భుజం మీద చిన్నగా గోకుతూ, రేపు నైట్‌కి మనకి ఫస్ట్ నైట్ ఫిక్స్ అయింది. రాత్రంతా మేలుకొని కష్టపడాలి అంటే మరి రెస్ట్ తీసుకోవాలి కదా పాప అన్నాడు అర్జున్. కొంచెం సీరియస్‌గా అతని వైపు చూస్తూ, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఫస్ట్ నైట్ గురించి ఎలా మాట్లాడుతున్నావేంటి? ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత, ఆ తర్వాత మన ఫస్ట్ నైట్. అది ముందు గుర్తుపెట్టుకొని, ఆ దిశగా అడుగులు వేయి బాపు. గుడ్ నైట్ అని చెప్పి, వినీలా ఉన్న గది వైపు వెళ్ళిపోతూ ఉంది వినూత్న. చంపేసేలా ఆమెను చూస్తూ, ఏంటి? ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే వరకు ఫస్ట్ నైట్ లేదా? అసలు అవెప్పుడు క్లియర్ అవ్వాలి? నువ్వెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి? దేవుడా! అంటూ తల పట్టుకున్నాడు అర్జున్. తన గది బాల్కనీలో నిలబడి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు రిషి. అతని మనసంతా చాలా గందరగోళంగా ఉంది. అసలు ఏమైంది వెన్నెల నీకు? హాస్పిటల్‌లో ఉన్నంత కాలం ఒక్కరోజు కూడా నువ్వు నా వైపు చూడలేదు. కనీసం ఒక్క మాట కూడా నాతో నువ్వు మాట్లాడలేదు. అంటే నన్ను నువ్వు మర్చిపోయావా? నన్ను మాత్రమే మర్చిపోయావా? లేక నాపై ఉన్న ప్రేమను కూడా మర్చిపోయావా? అని అనుకుంటూ ఉన్న రిషి కళ్ళల్లో చిన్నపాటి కన్నీటి పొర కదలాడుతూ ఉంది. భరించలేకపోతున్నాను విన్నీ. నువ్వు ఇలా నన్ను పరాయి వాడిని చూసినట్లు ఇలా చూస్తూ ఉంటే అస్సలు భరించలేకపోతున్నాను. నీకేం చెప్పాలి? ఎలా చెప్పి నా గురించి గుర్తు చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు. రేపొద్దున హాస్పిటల్‌కి చెకింగ్‌కి వస్తావు కదా! ఎలా అయినా నీతో మాట్లాడాలి. కనీసం ఒక్క మాటైనా మాట్లాడి నేను గుర్తున్నానో లేదో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు రిషి. సేమ్ అలానే తన రూమ్ బాల్కనీలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ, ఎంత మోసం చేశావు రిషి. ప్రేమ పేరుతో నమ్మించి నా వాళ్ళని నీ దగ్గరికి తీసుకువచ్చేలా చేసి, వస్తూ ఉన్న దారిలోనే వాళ్ళని కర్కశంగా పొట్టన పెట్టుకున్నావు కదా! ఆస్తి కోసం మరీ ఇంత నీచంగా దిగజారాలా? ఒక్క మాట, ఒకే ఒక్క మాట. మీరు మళ్ళీ తిరిగి మా ఇంటికి రావద్దు. వస్తే మాకు వస్తుంది అనుకున్న ఆస్తి మాకు రాదు. కాబట్టి మీరు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఆ ఆస్తి జోలికి కానీ, మా జోలికి గానీ రావద్దు అని చెప్తే, మా అమ్మ, మా నాన్నని తీసుకొని మేము దూరంగా వెళ్ళిపోయేవాళ్ళం కదా! కానీ నువ్వు ఆస్తి కన్నా ఎంతో విలువైన అమ్మా, నాన్న ప్రేమని నాకు దూరం చేశావు. ప్రేమ అన్న పేరుతో నా మనసుని నమ్మించి మోసం చేశావు. ఇలాంటి మోసగాడు నా మెడలో ఈ తాళి కట్టాడు అంటే భరించడం చాలా కష్టంగానే ఉన్నా తప్పడం లేదు. ఇప్పుడు కూడా నువ్వు నా మెడలో ఈ తాళి కట్టావు అంటే అది నా ప్రాణం కాపాడడానికి అయి ఉంటుంది. దాని వెనక కూడా అయి ఉంటుంది అని నేను అనుకోవడం లేదు.
దాని వెనక కూడా కనిపించని స్వార్థం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అది ఏంటో తెలుసుకోవడం కోసం అయినా సరే నేను నీ జీవితంలోకి రావాలి. అలా రావడానికి తొలి అడుగు రేపే వేయబోతున్నాను. ఈ అడుగు నీ జీవితంలోనే నువ్వు ఊహించలేని సునామీని సృష్టించబోతుంది. ఆ సునామీని తట్టుకుని నిలబడడానికి సిద్ధంగా ఉండు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ ఇంటి పని మనిషి, అమ్మా మీకోసం ఎవరో వచ్చారమ్మా అంటూ చెప్పింది. ఆ మాటతో ఆశ్చర్యపోతూ, ఏంటి నా కోసమా? ఎవరు? అంటూ అయోమయంగా అడిగింది వినీల. ఏమో తెలీదమ్మా. మీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటున్నారు అంటూ పని మనిషి చెప్పడంతో, సరే నేను వెళ్తానులే. నువ్వెళ్ళు అని ఆమెను అక్కడ నుంచి పంపించేసి, ఎవరై ఉంటారు అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లి చూసిన ఆమెకి అక్కడ ఉన్న ప్రీతి కనిపించింది. ఆమె ఎవరో తనకి ఏమీ అర్థం కాకపోవడంతో, ఎక్స్‌క్యూజ్ మీ, నన్ను కలవాలని వచ్చింది మీరేనా? అంటూ అయోమయంగా ప్రశ్నించింది వినీల. తన వాడు అనుకున్న తన రిషిని దూరం చేసిన ఆమెని చూస్తూ ఉంటే, అక్కడికక్కడే చంపేయాలి అన్నంత కోపం వస్తున్నా కూడా కష్టంగా కంట్రోల్ చేసుకుని, హా! నేనే అంది ప్రీతి. అవునా? కానీ మీరెవరో నాకు తెలీదు. మనకి ఇంతకుముందు ఏమైనా పరిచయం ఉందా? అంటూ అడిగింది వినీల. ఆమె ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ, ఇంతకుముందు మనిద్దరికీ పరిచయం ఏమీ లేదు. అలాగే నేనెవరో ఏంటో మీకు తెలీదు. నేనే చెప్తా, మీరెక్కువగా ఆలోచించి స్ట్రెయిన్ తీసుకోవద్దు అని. నా పేరు ప్రీతి. మీ మెడలో తాళి కట్టాడే రిషి, అతనితో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుని మీకన్నా ముందే గడపబోయే జీవితానికి సాక్ష్యంగా వేలికి ఉంగరం తొడిగించుకున్న దాన్ని అంటూ చెప్పింది ప్రీతి. ఆ మాట విని షాక్ అయింది వినీల. ఏంటి? ఏంటి మీరు మాట్లాడేది? రిషికి ఆల్రెడీ మీతో ఎంగేజ్‌మెంట్ అయిందా? అంటూ అడిగింది ఆమె. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, మీరు ఈ విషయం వినే ఇంత షాక్ అయితే, మా ఇద్దరి మధ్య నడిచిన 3 ఏళ్ల ప్రేమ గురించి తెలిస్తే ఇంకేమైపోతారో అంది ప్రీతి. ఆ మాటతో మరింత షాక్ అయిన వినీల కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఇప్పటివరకు అతని ప్రేమ నాటకమని అనుకున్నా కూడా ఏదో మూల నిజమేమో, తనే భ్రమపడుతున్నానేమో అని అనుకుంటూ ఉన్న చిన్న ఆశ కూడా ఆ మాటతో పూర్తిగా చచ్చిపోవడంతో, ఆ బాధని విషంలాగా గొంతులోనే దిగమింగుకుని, మరి మరి మిమ్మల్ని ప్రేమించిన రిషి నా మెడలో ఎందుకు తాళి కట్టాడు? అంటూ కోపంగా అడిగింది వినీల. ఏముంది? ఆస్తి కోసం. మీరే కదా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తికి అసలైన వారసురాలు అంది ప్రీతి. అది వినీల ముందుగానే ఊహించి ఉండడంతో ఈసారి పెద్దగా షాక్ అవ్వలేదు. అంటే ఆస్తి కోసం జీవితాలు కూడా బలిపెట్టేస్తారా? మరి వాడు నా మెడలో తాళి కడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నీ ప్రేమ గురించి నిలదీయాలి అని నీకు అనిపించలేదా? నిన్ను మోసం చేసినందుకు శిక్షించాలి అని అనుకోవడం లేదా? సీరియస్‌గా అడిగింది వినీల. అనిపించింది. నిలదీశాను కూడా. అలా ఎందుకు చేశానా అని ఆ తర్వాత బాధపడ్డాను. తనని ఈ విషయం గురించి అడగకుండా ఉంటే, ఏదో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆడపిల్లకి జీవితం ఇవ్వడం కోసం తొందరపడ్డాడు. తన ప్రేమని త్యాగం చేశాడు అన్న భ్రమలో ఉండిపోయేదాన్ని. అలా మనసుకి నచ్చచెప్పుకొని అయినా సరే నా జీవితం గురించి నేను చూసుకునేదాన్నేమో. కానీ అతను చేసుకున్న దాంట్లో స్వార్థం తప్ప త్యాగం లేదు. ఆస్తి మీద ఆస్తి తప్ప ప్రేమ మీద మమకారం లేదు అని అతని మాటల ద్వారా అర్థం చేసుకొని, ఇలాంటి వాడిని నేను ప్రేమించింది అనుకుంటూ ఇప్పుడు ప్రతి క్షణం బాధని అనుభవిస్తున్నాను. ఆడదానివి అయినా నువ్వు కూడా అతని చేతిలో పడిన ఆ జీవితం లాగానే నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి మరీ ఈ విషయం చెప్తున్నాను. నువ్వు అనుకున్నట్లు రిషి అంత మంచివాడు కాదు. అతనికి ఆస్తి అన్నా, అమ్మాయిలన్నా చాలా చాలా పిచ్చి. ఆ రెండిటి కోసం ఎక్కడి వరకైనా వెళ్తాడు. ఏమైనా చేస్తాడు. పైగా అతని కుటుంబ సభ్యులు కూడా అతనికి తగ్గట్టుగానే ఉంటారు. ఆస్తుల కోసం హత్యలు చేసే ఫ్యామిలీ అది. దయచేసి ఆ ఫ్యామిలీలోకి మీరు వెళ్ళవద్దు. జరిగిందసలు పెళ్లి కాదు అనుకుని అతని మీద కేసు పెట్టండి అంటూ అభ్యర్థనగా అడిగింది ప్రీతి. అలా చేస్తే నా పగ ఎలా తీరుతుంది అని మనసులో అనుకుని, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. నా గురించి ఆలోచించి ఇక్కడి వరకు వచ్చి మరి నాకు ఇదంతా చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలే అలాగే నీ మీద మరింత గౌరవం పెరిగింది కూడా. ఆ గౌరవంతోటే మీ గురించి ఆలోచించి మీ మంచి కోరి నేను కూడా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పొచ్చా? అంది వినీల. తప్పకుండా చెప్పండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే మా సొంత అక్కలా అనిపిస్తున్నారు.
మీరు ఏం చెప్పినా నా మంచి కోసమే అనుకుని ఆ మాటని తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నిస్తాను. అతి ఉత్సాహంతో చెప్పేసింది ప్రీతి. అవునా? అయితే గతంలో రిషితో ఉన్న నీ ప్రేమ బంధాన్ని పూర్తిగా మర్చిపోండి. ఇప్పుడు అతను నా భర్త. నాకు మాత్రమే సొంతమైన వాడు. తనని గురించి వేరే వాళ్ళు ఇలా బయట మాట్లాడడం, చెడ్డగా చెప్పడం, అసలు ఆలోచించడం కూడా నాకు ఏమాత్రం నచ్చదు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితోటే వదిలేసి, మైండ్ నుంచి పూర్తిగా తీసేసి, మీ ఇంట్లో మీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని చెప్పండి. ఆ పెళ్లి తర్వాత నీ జీవితంలోకి కూడా వచ్చిన నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండు. ఒక అక్కగా, ఒక చెల్లెలి గురించి నేను ఇంతకు మించి ఏమీ ఎక్కువగా కోరుకోలేను అంది వినీల. ఆ మాటతో చెప్పుతో కొట్టినట్లు ప్రీతికి తగలడంతో వస్తున్న కోపాన్ని తన పిడికిలిలో బిగించి కష్టంగా శ్వాస తీసుకుని వదిలి, అంటే నేనెంత చెప్పినా కూడా అతనితోటే కలిసి ఉంటాను అంటున్నారా? అంటూ అడిగింది ఆమె. ఉండాలి కదా! ఎంతైనా తను నాకు భర్త. ఆ భర్త ఎలాంటి వాడైనా భార్య భరించాలి, సహించాలి. ఏది ఏమైనా అతనితోనే కలిసి బ్రతకాలి. నేను కూడా ఈ దేశంలో పుట్టి చిన్నప్పటి నుంచి దేశ సంస్కృతిని నరనరాల్లోనే జీర్ణించుకుంటున్న ఆడదాన్ని. ప్రాణం పోయినా తాళి కట్టిన భర్తను వదులుకోలేను. వాడు ఎలాంటి వాడైనా సరే మార్చుకోవడానికి ప్రయత్నిస్తానే తప్ప వాడినే మార్చే ప్రయత్నం చేయను అంటూ చెప్పింది వినీల. చెయ్యకు. ఏదో ఒక రోజు నా చేతిలో చచ్చి స్వర్గంలోకి వెళదువు గాని అని మనసులో కచ్చిగా తిట్టుకుని, ఎనీవే మీ ఇష్టం. నేను ఎంత చెప్పిన తర్వాత కూడా నా భర్త, నా ఇల్లు అని మాట్లాడుతున్నారంటే మీకు సహనం చాలా ఎక్కువే అనమాట. సరే అది చూద్దాం. ఆ సహనం ఎక్కడి వరకు ఉంటుందో, ఎంతవరకు మీరు వెళ్ళగలరో నేను చూస్తాను. ఎనీవే ఆల్ ది బెస్ట్ అంటూ తన చేతిని ముందుకు చాపింది ప్రీతి. ఆ చేతి వైపు ఒకసారి చూసి థ్యాంక్ యూ. బట్ ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళ చేతిని అందుకునే అలవాటు నాకు లేదు. కాబట్టి మీరు దయచేసి వెళ్ళిరండి అంటూ ఆమెకి ఒక నమస్కారం పెట్టింది వినీల. ఆమె తనని అంతగా అవమానించడం అస్సలు జీర్ణించుకోలేకపోయిన ప్రీతి మొహం మీద చిరునవ్వు చెరగకుండానే ఆమె వైపు సీరియస్గా చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాంతో గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, మిస్టర్ రిషి, దీనితో నీపై నాకు ఉన్న ఒక్క అనుమానం కూడా క్లారిటీ అయిపోయింది. ఇక నుంచి గేమ్ స్టార్ట్. ఈ 5 సంవత్సరాలు మేము పడిన మానసిక వేదనంతా ఇకపై నువ్వు నీ కుటుంబం అనుభవించేలా చేయకపోతే నా పేరు వినీలనే కాదు అని మనసులో అనుకుంది ఆమె. లాన్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు జీవేశ్వరరావు. అతని వైపు చూస్తూ, ఏంట్రా, ఏదో చంపేస్తాడు, పొడి చేస్తాడు, ఎలా అయినా సరే తన కూతుర్ని ఇంటికి తీసుకొచ్చేస్తాడు అని మనం ఓ సంబరపడి పండగలు చేసేసుకుంటూ ఉంటే, అలాంటిది ఏమీ చేయకుండా ఒక్కడే ఇంటికి వచ్చింది కాకుండా వచ్చిన దగ్గర నుంచి అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు ఏం ఆలోచిస్తున్నాడు మీ బాబు అంటూ ప్రదీప్ని అడిగింది కవిత. కవిత అడిగిన ప్రశ్నకి ప్రదీప్ ఏం సమాధానం చెప్తాడు? అసలు ఆ ఇంటికి వెళ్ళిన జీవేశ్వరరావుకి జరిగిన అవమానం ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.